ఇది దుష్కా అన్నమాట. జార్ఖండ్ లో మోస్ట్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఫేమస్ రైట్ సమోసా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. సో వెల్కమ్ టు వన్ మోర్ జార్ఖండ్ రుచులు. రాంచీ వచ్చి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయకుండా ఇంటికి వెళ్తే బాగోదని చెప్పేసి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసి మీకు ఎలా ఉందో టేస్ట్ చెప్పడానికి ఈ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇవి చూసి మీరు గారెలు అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఇది రాంచీలో ఫేమస్ ఫుడ్ అంట. దీని పేరు నేను లాస్ట్ లో చెప్తాను, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో దీని పేరు వచ్చేసి దుష్కా అన్నమాట. మన సైడ్ ఇడ్లీ ఎలానో ఇది ఇక్కడ దుష్కా అంట. ఎంఎస్ ధోని ఫేవరెట్ ఫుడ్ దుష్కా అంట. ఎంఎస్ ధోని ఎక్కువ దుష్కా బ్రేక్ఫాస్ట్ లో తింటాడంట. అండ్ లోపల ఇడ్లీలా ఉంది, బయట పొంగడం షేప్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. టేస్ట్ చాలా ఎమ్మిగా ఉంది. అందులోకి కాంబినేషన్ మింట్ చట్నీ ఇచ్చారు అండ్ పొటాటో కర్రీ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు రాంచీ వస్తే తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ పెట్టండి. దుష్కా టేస్ట్ అయితే చాలా ఎమ్మి ఉంది. అండ్ దాని పక్కనే స్వీట్ స్టాల్ ఉంది. జస్ట్ నార్మల్గా వీడియోస్ తీద్దాం అని చెప్పేసి వెళ్ళాను. నాకు ఒక వెరైటీ స్వీట్ అయితే కనిపించింది. అదే ఇది అనమాట, స్వీట్ సమోసా. నేనైతే మన సైడ్ ఎప్పుడు చూడలేదు. సో ట్రై చేద్దామని 2 సమోసా అయితే తీసుకున్నాము. ఇది రాంచీలో కూడా ఫేమస్ ఫుడ్ అంట, స్వీట్ సమోసా. అండ్ రస్మలై కూడా తీసుకున్నాము 2 కప్స్. లిట్టి చోఖా కూడా ఇక్కడ ఫేమస్ అంట రాంచీలో. బట్ బెంగాలీలో కూడా లిట్టి చోఖా ఉంటుంది. సో లైక్ తీసుకున్నాం. సో ఇక్కడ దుర్గాపూర్లో కానీ ఎప్పుడైనా లిట్టి చోఖా కనిపిస్తే తప్పకుండా ట్రై చేసి నేను ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ పూరీలు అయితే వేస్తున్నాను, బాగున్నాయని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ సిద్ధేశ్వర్ బ్రో సమోసా టేస్ట్ చేస్తున్నాడు. అవి స్వీట్ సమోసా. टेस्टी। वो जो गजा होता है ना, Due गजा to that bro also, he will वही also टाइप eat. का है। Due to that bro also, he will also eat. नो ही वोंट ईट। Oh. He's on diet. His girlfriend. అండ్ అది తిన్న తర్వాత మేమైతే రస్మలై అయితే తింటున్నాము. టేస్ట్ నాకు అసలు నచ్చలేదు అక్కడ రాంచీలో రస్మలై. అందులో డ్రై కోకోనట్ అన్నీ వేశారనమాట. నిజం చెప్పాలంటే బెంగాలీ రస్మలై బాగుంది రాంచీ రస్మలై కన్నా. సో అది తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి లంచ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. సో ఈవినింగ్ వెళ్తున్నప్పుడు దారిలో స్వీట్ సమోసా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి తీసాను. మనకి కజ్జికాయ అంటారు కదా, సేమ్. కానీ ఇక్కడ సమోసా షేప్లో ఇచ్చాడు. లోపల స్టఫ్ అంతా సేమ్ అన్నమాట, కోకోనట్ అవన్నీ ఉంటాయి. కజ్జికాయలో స్టఫ్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది స్టఫ్. సో దారిలో మాకు క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనమాట, వర్షం పడింది గట్టిగా. ఆ రోజే తుఫాన్ అంట, చల్ల గాలి వేసింది, చలేసింది. సో చల్లగాలిలో వేడివేడిగా ఉంది స్వీట్ సమోసా, తినేసాము. బట్ టేస్ట్ అయితే చాలా ఎమ్మిగా ఉంది. ఒకవేళ మీరు వస్తే తప్పకుండా ట్రై చేయండి. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట, ఎందుకు 2 తీసుకున్నాను అని చెప్పేసి. ఈసారి ఖచ్చితంగా రంచి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చుకోవాలని ఉందన్నమాట. అంత బాగుంది టేస్టీగా. స్వీట్ కూడా పెద్ద మరీ అంత అలా లేదు, చాలా నార్మల్గా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ బెంగాలీ రుచులు కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను వీడియోస్ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.